ఓకే, మరి కుటుంబంలో ఎవరు అంటే మీరు చెప్పకనే చెప్పారు. కుటుంబంలో కావలివాడు అంటే ఎవరు అంటే కట్టుకున్న భర్త, ఆ కుటుంబ యజమానుడు కావలివాడు. ఈ మధ్య కొంతమంది కావలివారు ఏమవుతున్నారు తెలుసా? కులుకుపాటు వేస్తున్నారు. ఏంటిది అంటే అర్థం ఏంటి? ఏదమ్మా? నిర్లక్ష్యం. లేదా నాకు కాసేపు పండుకొని వస్తాను లేకుండా అంటే కులుకుపాటు అంటే కాసేపు రెస్ట్ తీసుకోవడం, లేదా కాసేపు నిద్రించడం, ఇలాంటివి. అర్థమవుతుందా? అంటే ఈ కావులు వారు ఏం చేస్తున్నారు? కాస్త నిర్లక్ష్యం చేస్తున్నారు. దేన్ని? కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని ఈ కావులు వారు నిర్లక్ష్యం చేస్తే ఇంకా కాపాడేది ఎవడు? అది అంటారు మగదిక్కు లేని కుటుంబం ఎలా ఉంటుంది? పెద్దలు అంటారు గుడ్డోడు గుడ్డోడు, పనికొచ్చేవాడు, నెలకన్నోడు, ఏదో ఒకటమ్మా, ఏదో ఒకటే. మగదిక్కు అనేది లేకపోతే సమాజంలో మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు, పట్టించుకొని చిన్న చూపు చూస్తారన్నమాట. నిజంగానే ఈ కుటుంబంలో ఉన్న ఈ కావలివాడు గనక, కావలివాడు కాయడం కనుక మర్చిపోయాడు అంటే ఆ కుటుంబం ఎలా తయారైతే కూడా చెప్పలేదు. కొన్ని కుటుంబాల్లో దారుణమైన పరిస్థితులు జరగడానికి కారణం ఏంటి అంటే కావలి కాయవలసిన ఆ కుటుంబ యజమాని కావలి కాయకుండా ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం వలన కుటుంబాలే కూలిపోతుంది. కారణం అంతే కదండి. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒక కోటేశ్వరుడు కూటికి లేకుండా తయారయ్యాడు. కారణం ఏంటంటే ఏదో ఓ పనికి మనం కావాలని అని పెట్టాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? వాడు పనికి మాలినోడు బాధ్యత లేకుండా, అవునా, ఓ పెద్ద భవనం కట్టావు, దానికి ఒక గేటు పెట్టావు. గేట్ లేని భవనం ఏది ఉండదు కదా. ఎంత పెద్దదైనా దాని గేట్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అవునా. ఆ గేటు దగ్గర కావాలని పెట్టావు, వాడు సరైనోడు కాడు. అలాంటప్పుడు ఏమైందండి? ఏమైంది? నువ్వు ఎంత పెట్టి కూడా వ్యర్థమే. అలాగే నీ కుటుంబంలో కూడా నువ్వు కావలి కాయకుండా ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా అది వ్యర్థమే, అవునా. కుటుంబం కట్టబడకుండా కోట్లు పక్కన వేసుకుంటే ప్రయోజనం ఏమో చెప్పండి, అవునా కదా. ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే కోట్లు కావాలా, లేక కుటుంబం కట్టబడాలా? కానీ కుటుంబం కట్టబడకుండా పోవడానికి కారణాలు ఏంటి? కుటుంబం మనశ్శాంతిని కోల్పోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు సంతోషంగా ఉన్న భార్య భర్తల మధ్యలో కలతలు కలహాలు రావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు కావలివాడు ఎవరు? కావలివాడు ఎవరు? ఆయన కట్టుకున్న భర్త అనుకోండి. ఈ కట్టుకున్న భర్త కావలివాడు అంటే అర్థం ఏంటి? కాపాడువాడు, అవునా. కాపాడే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పాలి. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టును ఒక కావలివాడు కాపాడుతున్నాడు అనుకోండి, అక్కడ దోమలు వస్తున్నాయి అనుకోండి, అవి రాకుండా ఉండడానికి ముందు కొడతాడు, అవునా. ఆ చెట్టు దగ్గరికి ఏవేవి రాకుండా ఉండాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటాడు, అవునా కదా. కావలివాడు పని ఏంటి అంటే కాపాడటమే. కట్టుకున్న భర్త కూడా ఏం చేస్తాడయ్యా అంటే ఆ భార్యని ఎలాగైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది భార్యలు ఆ భర్త కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకో తెలియదులే కానీ ఈరోజు ఈ వస్తున్నాయి, నేను చేయగలిగింది ఏమి లేదు, యెహోవా ఈరే, ఇంక మొత్తం కూడా ఆయనే చూసుకోవాలి, నాదేమి లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ఈ యొక్క భార్య ఏం చేస్తుంది తెలుసా? కావలివాడేమో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి భార్య ఎవరు స్వాస్థ్యం? భర్త యొక్క స్వాస్థ్యం, భర్త యొక్క సొత్తు. దీన్ని కాపాడుకున్నట్టు అతడి బాధ్యత. ఈ కాపాడుకునే సందర్భంలో అమ్మాను అది చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది తినకూడదు, ఇది తినాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకో, ఎవరు? ఈ కావాలి. ఏమేం చేయాలి? నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఆ మాటలు తీసుకోవాలి. కానీ ఈరోజు తీసుకున్న వాళ్ళు ఉన్నారా? లేకపోగా ఇంకోటి తగిలేస్తారు దానికి. ఏంటిది తెలుసా? నేను రొప్పలేలే కానీ కింద నుంచి పైదాకా రొప్పి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదు తల్లి, ప్రేమిస్తున్నాడు.
ఏమిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టపోతే నాకు ఎందుకు అనుకున్నవాడు అయితే నేను ఎందుకు పట్టించుకుంటాడు? ఆమె చావు ఆమె చచ్చిద్దాన్ని వదిలేసి తిరగడు హాయిగా. అంతేనా కదా, ఆలోచించాలి, తప్పకుండా ఈ విషయం ఆలోచించాలి. చాలా మంది అనుమానం అని భర్తను అనుమానించే వాళ్ళు లేదు ఉన్నారు, అలాగనే భార్యను కూడా అనేవాళ్ళు లేరు. భార్య ఆ మాట అడిగిన కారణం ఏంటి తెలుసు? నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి అడుగుతుంది, నిన్ను కాపాడుకోవాలి కాబట్టి అడుగుతుంది. ఒకవేళ భర్త మాట్లాడిన కారణం ఏంటి? నిన్ను కాపాడుకోవాలి కాబట్టి అడుగుతున్నాడు. ఈ ఒక్కటి కనుక అర్థం చేసుకోగలిగితే కుటుంబాలు చక్కగా కట్టబడతాయి, కుటుంబాలు చక్కగా ముందుకెళ్తాయి, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. కానీ దీన్ని ఆలోచించడాక నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. ఇది పెద్దలు అన్నారులే, ఇంటికి